హాయ్ అండి, ఈ రోజు నేను మీ ముంగడికి తీసుకొచ్చిన ఫోక్ సాంగ్ వచ్చేసి వారం వారం వస్తడాయా అనేసి ఈ ఫోక్ సాంగ్ రివ్యూ చేద్దాం అనేసి మీ ముంగడికి తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ ఫోక్ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరనేసి అంటే కనుక మన బిట్టు డాన్సర్ గారు అండ్ లక్కీ డాన్సర్ గారు అండ్ రౌడీ సింగర్ గోపి గారు యాక్ట్ చేయడం జరిగింది అన్నట్టుగా. చాలా బాగుందండి ఈ సాంగ్. మీరు ఒక్కసారి విన్నారని అంటే కనుక 100% మీకు నచ్చుతుంది అనేసి మీ ముంగడికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ సాంగ్ వచ్చేసి స్టోరీ ఏంటిదంటే కనుక ఇద్దరు భార్యలు ఉన్న ఒక మగాడి పరిస్థితి ఏంటో ఇందులో కూడా అదే అన్నట్టుగా. ఫస్ట్ పిల్లం సెకండ్ పిల్లం పైన ఈ సాంగ్ అంతా రన్ అవుతూ ఉంటుంది. అయితే ఫస్ట్ పిల్లం అయినటువంటి మన బిట్టు డాన్సర్ గారు ఈ సాంగ్ మొత్తము కనపడడం జరుగుతుంది. ఈ సాంగ్ లో మెయిన్ రోల్ గా కనపడడం జరుగుతుంది అన్నట్టుగా. ఆ సాంగ్ మొత్తం తినే నడిపిస్తుంది అన్నట్టుగా ముందరికి. ఏంటి వారం వారము వచ్చేవాడు ఈ వారం రాకపాయే నా దగ్గరికి, ఎప్పుడు అయినా చిన్న పిల్లం దగ్గరనే ఉంటాడు, ప్రతి పండగ అయినా చిన్న పిల్లం దగ్గరనే పచ్చడి మెతుకుడు నా దగ్గర అన్నట్టుగా. ఇటువంటి చిన్న చిన్న మన మొగుడు పిల్లలు ఇద్దరు పిల్లల ఉన్న ఒక భర్త పరిస్థితి ఎలా ఉంటుందో ఇందులో కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగింది అన్నట్టు. చాలా హాస్యాస్పదంగా కూడా ఉంటుంది అనేసి చెప్పొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చిందండి, అందుకోసమే మీ ముంగటి తీసుకురావడం జరిగింది. అయితే ఈ సాంగ్ ఇంత బాగా అయితే ఈ సాంగ్ ఇంత బాగుందంటే గనక ఈ సాంగ్ సింగ్ చేసిన వారి క్రెడిట్ కూడా ఉందనేసి చెప్పొచ్చు. అయితే ఈ సాంగ్ పాడిన వారు ఎవరనేసి అంటే గనక మన సింగర్ ప్రభా మేడం గారు ఈ పాట పాడడం జరిగింది అన్నట్టుగా. ఆ మేడం గారు వాయిస్ ఎలా ఉంటుంది అనేసి మీ అందరికి తెలిసిందే, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా మీరు ఎంజాయ్ చేస్తారు ఈ సాంగ్ వింటూనే. అలాగే వచ్చేసి ఈ సాంగ్ కి మ్యూజిక్ అందించిన వారు ఎవరనేసి అంటే గనక మహి మదన్ ఎంఎం గారు ఈ సాంగ్ కు మ్యూజిక్ అందించడం జరిగింది. అటు ప్రభా గారి మేడం వాయిస్ ఇటు ఈ మ్యూజిక్ రెండు మిక్స్ చేసి కొట్టిర్రండి. ఏమనుంది ఆ సాంగ్, ఫుల్ ఎంజాయ్ చేస్తారు, క్రేజీ అనిపిస్తుంది. నాకైతే బాగా ఎంజాయ్ చేసిన ఈ సాంగ్ అనుకుంటా మీ అందరికీ నచ్చుతుంది అనేసి నేను కూడా అనుకుంటున్నాను. డూప్ అండ్ ఎడిటింగ్ వచ్చేసి వినోద్ తొట్ల గారు ఈ సాంగ్ కు చేయడం జరిగింది అన్నట్టుగా. చాలా బాగా చేశారండి. అలాగే వచ్చేసి ఈ సాంగ్ ఎంత బాగుంది అనేసి అంటే కొరియోగ్రాఫర్ కి కూడా క్రెడిట్ ఉందని చెప్పొచ్చు. అయితే ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేసిన వారు ఎవరనేసి మనం చెప్పుకున్నట్టయితే బాబు తారక్ గారు ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేయడం జరిగిందండి. అబ్బాయి ఏమైనా మేనేజ్, ఫస్ట్ పిల్లం సెకండ్ పిల్లం దగ్గర ఏ సీన్స్ పెట్టాలి, ఎక్కడ ఏ లొకేషన్స్ వాడాలనేసి చాలా అందంగా చూపించాడు. నాకైతే రియలిస్టిక్ గా అనిపించిందండి, అందుకోసమే మేము కూడా తీసుకొచ్చిన. అయితే ఈ సాంగ్ ఏ ఛానల్ నుంచి రిలీజ్ అయింది అనేసి జీటీ ఫోక్ అనే ఛానల్ నుంచి ఈ సాంగ్ రిలీజ్ కావడం జరిగింది. మీరు అందరూ తప్పక చూడండి, ఈ సాంగ్ బాగా నచ్చుతుంది. అయితే మన ఈ ఫోక్ సాంగ్స్ కు రివ్యూ ఎవరికి కావాలని అనుకుంటే గనక కామెంట్ రూపంలో నాకు ఒక చిన్న మెసేజ్ పెట్టండి, నేను తప్పకుండా ఆ సాంగ్ కు రివ్యూ చేస్తానండి. అలానే వచ్చేసి నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వ్యూవర్స్, నా వీడియోస్ చూసిన వ్యూవర్స్ కానీ ఫోక్ ఫ్యామిలీ కానీ నన్ను కాస్త ఆదరించండి. అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ నొక్కండి ప్లీజ్. నాకు కాస్త మోటివేషన్ ఇచ్చినట్టు అవుతుంది, ఐ థింక్. అంటే నాకు ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాననేసి మీ అందరినీ రిక్వెస్ట్గా అడుగుతున్నానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, అంటే